ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. కడెం కొమరంభీం స్వర్ణ ప్రాజెక్టుల్లో చేరుతున్న వరదతో నీటి మట్టం పెరుగుతోంది. ఈ ప్రాజెక్టుల వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మత్తడి వాగు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. కడెం కొమరంభీం ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద నీరును 3 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల వరదలపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు చేరడంతో ఈ ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉంటుందని రైతుల్లో హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, మత్తడివాగు ప్రాజెక్టు, కొమరంభీం, ఆసిఫాబాద్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు అయిన కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి ఉంది. గతంలో భారీగా వరద నీరు చేరుకున్నప్పటికీ వరద గేట్ల ఎత్తకపోవడంతో ప్రాజెక్టు డేంజర్ జోన్కు చేరుకుంది. దీంతో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న భారీగా వరద నీరును దిగువ ప్రాంతానికి వదిలివేసిన పరిస్థితి ఉంది. దీంతో ఈసారి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ప్రాజెక్టులో మరమ్మతులు చేపట్టి ఈసారి అయితే గేట్లను ప్రాజెక్టు పరిస్థితి మెరుగుపరిచారని చెప్పవచ్చు. దాదాపు 15 కోట్ల రూపాయల మరమ్మతులకు ప్రభుత్వం కేటాయించింది. ఈసారి ఖరీఫ్ సాగుకు పూర్తి స్థాయిలో నీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టులోకి వరద నీరు చేరడం లేదు. గత 60 రోజుల్లో కేవలం 20 రోజుల్లో మాత్రమే వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతము, మరోవైపు ఎగువన వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుల్లోకి బాగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 20,000 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో ప్రాజెక్టు పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 691 అడుగుల నీటి మట్టం ఉందని చెప్పవచ్చు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 5.5 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. ఓవరాల్గా చూస్తే ఖరీఫ్ సాగులో 70,000 ఎకరాల సాగు అవుతుంది. ఈసారి వరి పంటకు సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. ఈసారి సాగు పంటల దిగుబడి వస్తుందని కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో ప్రధానమైన ప్రాజెక్టు కొమరంభీం ఆడ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 236 అడుగుల నీటి మట్టం ఉంది. 10 టీఎంసీల నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 6.2 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. ఎగువ నుంచి దాదాపు 3,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుంది. అంతే స్థాయిలో కిందికి 3,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఎందుకంటే ప్రాజెక్టులో నీటిని స్టోరేజ్ చేయడం లేదు. కొమరంభీం ఆడ ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్ళింది. ప్రాజెక్టు రివిట్మెంట్ కుంగిపోవడంతో ప్రాజెక్టులో వచ్చిన వరద నీరును ఎప్పటికప్పుడు కింది ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డ్యామ్ సేఫ్టీ కమిటీ సూచనల మేరకు ఎప్పటికప్పుడు భారీగా వస్తున్న వరద నీరును కింది ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ఈసారి 60 రోజులుగా ఆశాజనకమైన వర్షాలు కురవకపోవడంతో లోటు వర్షపాతం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో దాదాపు 426 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవుతొస్తుంది. ప్రతి జిల్లాలో ఇదే స్థాయిలో మిల్లీమీటర్ల వర్షపాతం ఉందని చెప్పవచ్చు. దీంతో దాదాపు 62% లోటు వర్షపాతం ఉంది. దీంతో రైతులు నిరుత్సాహపడ్డారు. అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో గత 2 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా కాకపోయినా మధ్యతరహాలో కొద్దిగా వరద నీరు చేరుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఈసారి ఖరీఫ్ ఆశాజనకమైన దిగుబడులు వస్తాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.